మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా దండు మల్కాపూర్ గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంటాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 2500 ఓట్లు రాబోతావు. నేను బీజేపీ పార్టీకి డిపాజిట్ దక్కకుండా ప్రజలు చూస్తామంటారు. అసలు రాజగోపాల్ రెడ్డి ఓటేసి గెలిపించుకున్న తర్వాత 3.5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా గ్రామానికి రాలేదని చెప్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, అమ్మ మీ ఇళ్ళకి మంచినీళ్ళు వస్తున్నాయంటే మంచినీళ్ళు వస్తున్నాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మాకు నీళ్ళ బాధ ఉండే, ఫ్లోరోసిస్ బాధ ఉండే, ఫ్లోరైడ్ బాధ ఉండే. మమ్మల్ని ఎవరు కాంగ్రెస్ బీజేపీలు పట్టించుకోలేరు. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ తీసుకొచ్చి తెచ్చిన తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లదిప్తే నీళ్ళు ఇవ్వడం వల్ల ఈ ఫ్లోరోసిస్ ప్రాబ్లమే లేకుండా పోయింది. అవిటి గారు ఈ గ్రామంలో ఈ నియోజకవర్గంలో దాదాపుగా 1200 మంది అవిటివారు ఉన్నారు. దాని కర్త కర్మ క్రియ కాంగ్రెస్ బీజేపీలు. ఈరోజు ప్రతి ఇంటికి నల్లదిప్తే నీళ్ళు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కే మేము ఓటేస్తాం. సార్ వెంటే ఉంటాం, కారు వెంటే ఉంటాం, కేసీఆర్ వెంటే ఉంటాం అంటారు. కళ్యాణ లక్ష్మి తీసుకున్న బిడ్డలందరూ కూడా మా కళ్యాణమూర్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా మేనమామగా ఉండి మా అందరి పెళ్లిళ్ళు చేశారు. కాబట్టి మేమంతా సారు వెంటే ఉంటాం. మేము, మా ఆయన, అత్త, మామ, అబ్బా, బాపు మేమంతా సారుకేస్తాం, కారుకేస్తాం, కేసీఆర్కి వేస్తాం. రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటున్నాం. వృద్ధులు, వికలాంగులు పింఛన్ ఈ గ్రామంలో 3034 ఓట్లుంటే 3000 మందికి లబ్ధిదారులు. కొత్త 192 ఓట్లు వచ్చినాయి. చాలా స్పష్టంగా 1730 మందికి గాను రైతు బంధు వచ్చింది అంటారు. మేము అడుగుతా ఉన్నాం, కాంట్రాక్టర్ రాజగోపాల్ కావాలన్నా, క్యారెక్టర్ కూసుకుంట ప్రభాకర్ రెడ్డి కావాలంటే అందరు కూడా ప్రభాకర్ రెడ్డినే గెలిపిస్తాం.